హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకి దగ్గరలో గల పెంచులకోన వాటర్ ఫాల్స్. ఇక్కడ శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇక్కడికి నెల్లూరు నుంచి డైరెక్ట్గా పెంచులకోన బస్సులు ఉంటాయి, లేదా రాపూర్ నుంచి కూడా ఇక్కడికి బస్సులు అనేవి ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే చాలా కొండల మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి వెళ్ళటానికి. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, ప్రహ్లాదుడు స్టోరీ ఉంది కదండి, హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత ఆ ఉగ్ర రూపంతో ఉన్న నరసింహస్వామి వెళ్తూ వెళ్తూ ఈ కొండల దగ్గర ఆగాడు. దాని తర్వాత ఇక్కడ ఆగిన తర్వాత అక్కడ నివసించే కొండల ప్రాంతంలో ఉండే కోయ జాతి వాళ్ళు, చెంచులు అంటారు కదండి, చెంచు జాతి వాళ్ళు, ఆ చెంచు రాజు, ఆ పక్కన భటులు వీళ్ళంతా పారిపోగా చెంచు లక్ష్మి అంటే ఆయన కుమార్తె అక్కడ ఉందన్నమాట. ఆ మిగతా వాళ్ళందరూ భయపడిపోయి వెళ్ళిపోయిన కూడా ఈ చెంచు లక్ష్మి అనే ఆమె అక్కడ ఉండటం వల్ల ఈమె ధైర్య సాహసాలకి లక్ష్మీ నరసింహస్వామి పొంగిపోయి తనని వివాహం ఆడినట్టు. అక్కడ అతని నరసింహస్వామి భార్య అయిన ఆదిలక్ష్మీదేవి ఈ విషయం తెలిసి అలిగి ఈ కాలువకి అవతల సైడున ఆమె వెలిసినట్టు ఇక్కడ స్థల పురాణం చెబుతుందండి. ఇది చాలా అద్భుతమైన గుడి, చాలా అద్భుతంగా ఉంటుంది కొండల మధ్యలో. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందండి. ఇది వర్షాకాలంలో మాత్రమే వస్తుంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పక్కనే ఒక అమ్మవారు ఉన్నారండి, మాతాజీ అంటారు. ఇక్కడ వాసవీదేవి టెంపుల్ కూడా ఉంది. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే పూలతోటి డెకరేషన్స్ కానీ, అక్కడ కట్టిన మండపం లాగా కానీ, అక్కడ డిజైన్ ఉంటుంది. లేకపోతే అక్కడ ఆవులు, లేకపోతే ఒక ఆశ్రమంని తలపిస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయండి మీరు. ఇక్కడికి బస్సులో అయితే నెల్లూరు నుంచి కొంచెం పెంచల్కోనకి దగ్గరకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అలా కాకుండా మీరు రాపూర్ నుంచి అయితే చాలా స్పీడ్గా, మరియు రోడ్డు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వెళ్ళేటప్పుడు దారికి అటు ఇటున అడవి ప్రాంతం ఉన్నట్టే ఉంటుందండి. అక్కడ ఎక్కువ నేరేడుకాయలు ఇవే అమ్ముతూ ఉంటారు. అది కొండల మధ్యలో ఉంది కాబట్టి రోడ్డుకి అటు సైడు ఇటు సైడు చెట్లే ఉంటాయి. ఊరు కూడా చాలా తక్కువ ఉంటుంది, కానీ చాలా మంచి టెంపుల్ అండి. ఇక్కడ పక్కనే ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారి పక్కన ఒక కోనేరు